10 నిమిషాల్లో రెడీ చేసి లంచ్ బాక్స్‌లో పెట్టాలన్నా, ఆఫీస్‌కి పంపించాలన్నా, అప్పటికప్పుడు మనం ఏమన్నా తినాలనిపించి స్పైసీగా, కమ్మగా, టేస్టీగా ఏమన్నా రైస్ ఐటెమ్ లంచ్‌లోకి గానీ, డిన్నర్‌లోకి కానీ కావాలన్నా ఇది వెంటనే రెడీ చేసుకోవచ్చు. లేకపోతే అప్పటికప్పుడు ఇంటికి చుట్టాలొస్తే గనక ఇది చేసి పెట్టారంటే మనం స్పెషల్ చేసి పెట్టినట్టే ఉంటుంది. దీని ముందు మనకి ఏ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ పనికిరాదు. అంత బావుంటుంది. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని అందులో 3 స్పూన్స్ గట్టిగా పేరుకున్న నెయ్యి వేయండి. అది కరిగిన తర్వాత మనకి మంచిగా కావాల్సిన క్వాంటిటీ అవుతుందన్నమాట. దాంతోపాటు నేను కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నానండి. సో ఆయిల్ కంప్లీట్గా నెయ్యితో అయినా చేసుకోవచ్చు, కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు అనమాట. 4 స్పూన్స్ ఆయిల్ వేసాను. దాంట్లో బిర్యానీ స్పైసెస్, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, యాలకులు, స్టార్ అనేసి అంటాం కదా అది, ఇంకా మనకి జీడిపప్పులు, ఇలా కావాల్సినవన్నీ వేసేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం అప్పుడే నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, లేకపోతే మీకు ఫ్రిడ్జ్లో ఉన్న అది వేసుకున్న బాగానే ఉంటుంది. అప్పటికప్పుడు నూరుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. దాంతోపాటు ఆనియన్ పీసెస్ వేసుకోండి. అవి బారుగా కట్ చేసినా పర్వాలేదు, చిన్న ముక్కలుగా కట్ చేసినా పర్లేదు. దాంతోపాటు టమాటా ముక్కలు, కరివేపాకు బాగా ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, ఎందుకంటే ఏదన్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటిది అడుగంటకుండా ఉంటుంది. తర్వాత 1½ స్పూన్ నేను సాల్ట్ వేసాను. సాల్ట్ కొంచెం ఎక్కువ తక్కువ తినేవాళ్ళు దాన్ని చూసుకుని వేసుకోండి. ముందుగానే నేను నానబెట్టిన బియ్యము నీళ్ళు కొలతలతో పాటు అక్కడ పెట్టుకున్నాను అనమాట. సో టమాటా ముక్కలు మగ్గిందంటే మనకి పర్ఫెక్ట్ ఉన్నట్టు. ఇప్పుడు చక్కగా మీగడతో ఉన్న పెరుగు కానీ, కొంచెం పులిసిన పెరుగు కానీ వేసుకోవచ్చు మనం. అది నేను 3 స్పూన్లు వేస్తున్నాను అనమాట. సో 1 స్పూన్ అటు ఇటు అయినా కానీ ఏమీ పర్వాలేదు, కొంచెం ఎక్కువ ఉంటేనే మనకి బాగుంటుంది ఈ బిర్యానీ అనేది. సో అది చక్కగా కలిపేసుకోండి. పెరుగు వేసిన తర్వాత అన్నీ కలిసేటట్టు ఒకసారి అలా తిప్పుకోండి. దాని తర్వాత కొంచెం కారం వేసుకోండి. సో పెరుగు వేస్తున్నాం కాబట్టి మామూలు దానికన్నా కొంచెం కారం ఎక్కువే పడుతుంది. నేను ఒక 3 స్పూన్స్ అలా వేసాను అనమాట. మీ స్పైసీనెస్ బట్టి మీరు వేసుకోవచ్చు. చక్కగా కలుపుకొని చూసరికి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు నేను గరం మసాలా పౌడర్ వేసాను. సో తర్వాత కూడా ఇంకో స్పూన్ వేస్తాను. సో కొంచెం అటు పెట్టుకోండి. ముందుగా మనం స్టార్ట్ చేసే ముందే రైస్ కడిగి పెట్టుకున్నానండి. సో ఆ రైస్ వేస్తున్నాను అనమాట. ఆ వాటర్ కూడా నేను కొలిసే పెట్టాను అనమాట. సో ఆ వాటర్ తర్వాత వేస్తాను. ఫస్ట్ రైస్ వేసేసి కొంచెం అటు ఇటు ఫ్రై చేస్తే కనుక మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. రైస్ని ఎంత ఎక్కువ ఫ్రై చేస్తే అంత బాగుంటుంది. కానీ మన ఈ ఐటమ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోవాలి కాబట్టి అంత ఫ్రై ఏం చేయట్లేదు. జస్ట్ మనం ఆ మసాలాలంతా పట్టేటట్టు కలిపేసుకుని ఆ వాటర్ కూడా నేను ఆల్రెడీ 2 కప్స్కి ఎంత కావాలో అంత కొలిసి పెట్టుకున్నాను. సో మీ మెజర్మెంట్స్ ప్రకారం అంటే మీ కుక్కర్కి ఎన్ని వాటర్ పడతాయో డైలీ రైస్ అలా చేసుకుంటారో ఆ క్వాంటిటీ అండి. దాంట్లో మనం ఇంకొంచెం గరం మసాలా అండ్ కొత్తిమీర వేస్తాం. చక్కగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని 3 విజిల్స్ అయితే రానివ్వాలి. 3 విజిల్స్ వేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది రెసిపీ అయితే కనుక. మీరు నిజంగా 10 మినిట్స్లోనే అయిపోతుందండి. అంటే మీ కుక్కర్ విజిల్స్ వేసే టైం ఎక్కువ తీసుకుంటే టైం పట్టొచ్చేమో కానీ, సో మనం ఈ ప్రాసెస్ అంతా చూడటానికి పెద్ద కనిపిస్తుంది కానీ అలా చాలా 5 మినిట్స్లో 2-3 మినిట్స్లోనే మనం మసాలాలన్నీ ఫ్రై అయిపోతాయి, టమాటాలన్నీ ఫ్రై అయిపోతాయి. కాబట్టి ఆ విజిల్స్ వేసే టైం కూడా 5 to 10 మినిట్స్ కన్నా ఎక్కువ పట్టదు మాకైతే కనుక. సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఒకసారి చేసి చూసి కామెంట్ చేయండి. లాస్ట్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటే ఇంకొంచెం కమ్మగా ఉంటుందన్నమాట. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.